నమస్కారం. జీసీఆర్జేవై వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యమైన వార్తలను మీ ముందుకు తీసుకువచ్చింది స్పందన ఎంఏ పొలిటికల్ సైన్స్ విభాగం నుండి. మొదటిగా కళాశాల వార్తలు. కళాశాల భౌతిక శాస్త్ర అధ్యాపకురాలు శ్రీమతి బి. దుర్గాలక్ష్మి గారికి ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పట్టా పొందినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర ఆర్కే ప్రకటనలో తెలిపారు. అంతర్జాతీయ వార్తలు. అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో ఉన్న సీజ్ ఫైర్ను మరికొన్ని రోజులు పొడిగించారు. యూకే, ఫ్రాన్స్ నాయకత్వంలో 30కి పైగా దేశాలు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ భద్రతపై చర్చలు నిర్వహిస్తున్నాయి. జాతీయ వార్తలు. కేంద్ర ప్రతిపక్షాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. పహల్గామ్ ఉగ్రమదాడి వార్షికోత్సవం సందర్భంగా నరేంద్ర మోదీ బాధితులకు నివాళులు అర్పించారు. రాష్ట్రీయ వార్తలు. రాజ్యసభ స్థానాలపై పార్టీల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య సీట్ల కేటాయింపులపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. క్రీడా వార్తలు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 ఉత్సాహంగా కొనసాగుతుంది. ఈరోజు లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరుగుతుంది. వాతావరణం. వచ్చే కొన్ని రోజులు కూడా 40 సెంటీగ్రేడ్ పైగా వేడి కొనసాగుతుంది. కొన్ని రోజులు ఉష్ణోగ్రతలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తలతో కలుద్దాం. నమస్కారం.